హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాగి జావర్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సినవి అన్నీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. ఇలా అన్నీ కలిపి పెట్టుకొని వీటిని అన్నీ కరెక్ట్గా సమపాలనలో తీసుకొని ఇలా కలిపి పెట్టుకొని వీటిని పిండి పట్టించుకొని రావాలి. సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఈ పిండిని కొంచెంగా తీసుకొని ప్లేట్లో తీసుకొని కలిపి దీన్ని రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి ఎలా జరుగుతుందో. సేమ్ అదే విధంగా మీరు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా చేసుకోవాలి రాగి జావా రోటీ అనేది. చూసారా, ఇలా హాట్ వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ కలుపుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు కాకుండా కలుపుకోవాలి. దాన్ని ఎంత బాగా కలుపుకుంటే రొట్టె చేసేటప్పుడు అంత ఈజీ అవుతుంది. సో వాటర్ సరిపోకపోతే ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరి మీరు చేయొచ్చు. దాన్ని బాగా నీట్గా అంతా ఒకే సమపాలనలో కలిసేలా కలుపుకోవాల్సి ఉంటుంది. సో కలిపిన తర్వాత ఇలా ఉంటుంది వీడియో. చూడండి రోటీ ఎలా ఉందో, రోటీకి కావాల్సిన పిండి ఎలా రెడీ అయిందో. కలుపుకొని దాన్ని ఇమీడియట్గా ఒక ఫ్లోర్ మీద, నీట్గా ఉన్న ఫ్లోర్ మీద ఆ రోటీకి కావాల్సిన ఏర్పాట్లు ఇలా తయారు చేసుకోవాలి. పిండి ఉంచాలి, దానికి ఆయిల్ కొంచెం తక్కువగా వాడడం కోసం పిండి వాడతాం మనం. సో ఇలా కట్ చేసి పెట్టిన కవర్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు రొట్టె తీసేటప్పుడు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి ఎలా జరుగుతుందో వీడియోలో. సేమ్ అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. సో ఆయిల్ని కొంచెం ఈ కోలకు రుద్దుకుంటూ ఆ రోటీని ఇలా ఒక బిల్ల సైజులో తీసుకొని దాన్ని స్ట్రెచ్ చేస్తుండాలి కోలతో. పిండిని కరెక్ట్గా స్ట్రెచ్ చేసుకోవడం వల్ల చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. అలా స్ట్రెచ్ చేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ సైజుని కరెక్ట్గా చేసుకుంటుండాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈజీగా రోటీ అనేది స్ట్రెచ్ అయిపోయి రోటీ రావాల్సిన సైజు కరెక్ట్గా వస్తుందండి. చూసారా, సో ఎంత బాగా స్ట్రెచ్ చేస్తుంటే అంత బాగా రోటీ వస్తుంది. సో ఈ రోటీ అనేది అందరికీ అంటే డయాబెటీస్ అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఏమున్నా వాళ్ళు ఈ రోటీని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మీ హెల్త్కి ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం దీన్ని ఇలా కవర్ కూడా తిప్పుకుంటూ దాని కొనలు కూడా కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది రోటీ కరెక్ట్గా రావడం కోసం. దాని లుక్ లేకపోతే మీరు దాన్ని ఎలా తీసుకున్నా ఇది రావడం అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎలా మీకు మేకింగ్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఏదైనా అర్థం అవ్వకపోయినా కమెంట్ చేయండి. సో ఈ రోటీ మొత్తం అలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది, రైట్. సో దాన్ని తీసి డైరెక్ట్గా పెనం వేడి చేసుకొని దాని మీద అలా రోల్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ ఎలా అయితే మనం దాన్ని అన్ని వైపులా కాలేట్టుగా చూసుకోవడం వల్ల మనకి ఈ వీడియో, సో ఈ రోటీ మేకింగ్ వీడియో అనేది క్లియర్గా కనబడుతుంది. చూడండి చూసారా ఎలా వస్తుందో. సో రోటీని కరెక్ట్గా అన్ని వైపులుగా చేసుకొని అలా మనం ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో మా ఇంట్లో మా ఆవిడ రెగ్యులర్గా ఈ రోటీ అనేది చేస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ తను తక్కువ చేసిన ప్రతిసారి 20 నుంచి 25 దాకా చేస్తుంది రోటీస్ అన్నీ. సో మీరు చూడండి ఎలా ఉన్నాయో అవి, ఎంత క్రిస్పీగా ఎంత రెడీ టు ఈట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. సో వీటన్నిటిని మేము రెగ్యులర్గా మా డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. సో అలా రోల్స్ చేసుకొని మరీ కూడా మీరు తినొచ్చు, రైట్. ఏదైనా కర్రీ కానీ దానికి రిలేటెడ్ సపోర్టెడ్ కర్రీస్ పెట్టుకొని